బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫుల్ ఖుషిగా ఉండవచ్చు ఏడ చూసుకున్నా కూడా ఈరోజు. ఎందుకంటే రెండో రెండో విడతలు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ మంచిగా అన్ని స్థానాలలో అంటే మంచిగా కాంగ్రెస్ కన్నా కూడా అధికారంలో ఉన్న పార్టీ కన్నా కూడా కొంచెం ముందంజలో ఉన్నదని చెప్పి పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఫుల్ జోష్లు ఉన్నారు. మరి కేటీఆర్ గారు కూడా వాళ్ళందరినీ వేడుకుంటా ఉన్నారు, ఎవరు కూడా భయపడద్దు, ప్రభుత్వం పోయినాక మళ్ళీ వచ్చే అధికారం మనదే ఉంటుంది, అధికారం వచ్చినాక కూడా ఇంకా 2 సంవత్సరాలు మీరే సర్పంచ్లు లెక్కుంటారు, ఎవరు కూడా భయపడద్దు, ఇట్టనే పార్టీలు ఉండండి, గట్టిగా ఫైట్ చేయండి, వచ్చినాక మిమ్మల్ని చూసుకుంటా అని చెప్పి కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పతనం, బీఆర్ఎస్ రెండో విడతలోనూ అద్భుతంగా బీఆర్ఎస్ ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ మోసాలతో ప్రజలు విసిగెత్తారు. రేవంత్ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత స్పష్టం. పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపిన కేటీఆర్. సో ఇది అదే చూస్తున్నారు. రెండో విడతలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అయితే మంచిగా అన్ని స్థానాలలో సాధించింది. ఇక బీజేపీ గురించి మనం మాట్లాడుకోనికి ఏం లేదు. బీజేపీ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే 4000 స్థానాలలో మనం చూసుకున్నట్లయితే 6.5% ఏదైతే ఉందో అంతే దక్కించుకున్నది. మరి బీజేపీ ఇక్కడ ఎప్పుడు స్ట్రెంత్ అయితే అనేది చూడాలి. ఓవరాల్ గా అయితే ఇదే రెండో దశ పంచాయతీ ఎన్నికలలో అద్వితీయ ఫలితాలను సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుందన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనూ సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. అడ్డదారిలో గద్దెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చి చెప్పారని అన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాలకు తోడు గ్యారంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ కు ఉరితాలుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటి వేలతో పెకిలిస్తున్నామని కేటీఆర్ గారు చెప్పడం అయితే జరిగినది. ఇది సో బీఆర్ఎస్ పార్టీల నాయకులు అందరూ చాలా సంతోషంగానే ఉన్నారు. కానివ్వండి, ఇక మనం చూసుకున్నట్లయితే ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి. ఇన్ కేసు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ జంప్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా మనకు బై ఎలక్షన్ వస్తే అక్కడ గెలుస్తుందా లేదా ఏందనేది కూడా చూడాలి. ఎందుకంటే సరే సర్పంచ్ ఎలక్షన్స్ అంటే మన ఊళ్ళలో జరిగిన యూరియా కొరతలు కానివ్వండి, ఇంకా గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ కి వేయడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇక జనాలలో మేమే ఉన్నామనే ఏదైతే మీరు భావన ఉందో సరే పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఇది ఒక నమ్మకం కలిగించి మీకు ఒక హోప్ పుడుతుంది అని అన్నప్పుడు దాన్ని మీరు ఎట్లా నిలుపుకొని ఇంకా బీఆర్ఎస్ పార్టీని ఇంకా ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, ఇంకా రాబోయే ఎలక్షన్స్ కానివ్వండి వాటన్నిటికీ కూడా ఎట్లా రెడీగా ఉండాలి ఏందనేది ఆలోచించుకుంటే బాగుంటుంది. కానీ చాలా మంది ఏవైతే మాటలు అంటున్నారో ఒకసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా చెప్తున్నా, బయట జనాలలో ఎట్లా టాక్ ఉంది ఏందనేది ఒక్కసారి తెలుసుకోండి. పల్లెలల్లో మళ్ళా సిటీ లైఫ్కి ఏదైతే ఉందో అక్కడ టాక్ వేరే ఉంటుంది, సిటీలో టాక్ వేరే ఉంటుంది. ఒక్కసారి అవి కూడా తెలుసుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను. కొంతమంది పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ మాటలు కానివ్వండి, చేష్టలు కానివ్వండి అవన్నీ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పి జనాలు అంటా ఉన్న మాట. ఇది మీరు తెలుసుకొని ఈ చేంజెస్ చేస్తే జనాలకు మీ పైన అప్పుడు 100% నమ్మకం కలుగుతుంది. దీన్ని చూసి మురిసిపోకండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నా, ఇది ఏదైతే ఉందో దీన్ని చూసి మురిసిపోకండి. ఇంకా ముందు ఉన్నది ముసళ్ళ పండుగ, ఇంకా చాలా ఉన్నది ముందు, చెప్తున్నా కదా చాలా ఉన్నది. అందుకే దానికి ఎట్లా మేము మారాలి, మీరు ఎట్లా మారాలి, ప్రతి ఒక్కరు కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, మీ వే ఆఫ్ బిహేవింగ్లో టాకింగ్లో ఏదైనా కూడా అవన్నీ కూడా మారాలి అని చెప్పి జనాలు అంటా ఉన్నారు. అవన్నీ మారితేనే వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ గెలవక తప్పదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటారు ఏందని ఒకసారి కామెంట్లో తెలపండి.